హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం భీమిలి వచ్చాం. ఈ భీమిలిలోనే అతి శక్తివంతమైనటువంటి దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అతని యొక్క గుడికి దర్శనానికి వచ్చాం. అతను ఎంత పవర్ఫుల్ అంటే అతనికి మీ కోరిక అని చెప్పారంటే తప్పనిసరిగా నెరవేరుతుంది. ఇక్కడ ఆ బీచ్ వ్యూస్ నెక్స్ట్ ఆ గుడి యొక్క పురాతనమైనటువంటి చరిత్ర అన్నీ కూడా మీకు చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూజా సామాగ్రి ఇక్కడ దొరుకుతాయి. మనం దూర ప్రాంతాల నుండి వచ్చినా సరే మనం తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చాలా సరసమైన ధరలకే వీళ్ళు అమ్ముతూ ఉంటారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఈ సౌమ్యగిరి పైన ఈ భీమునిపట్నంలో వెలసి ఉన్నారు. మనం మెట్ల మార్గంలోనే పైకి వెళ్ళాలి. ముందు మనం మెట్లన్నీ కూడా మీకు చూపిస్తాను. ఆ పురాతనమైనటువంటి మెట్లను వాటిని ఆస్వాదించండి. భక్తి భావంతో ఈ వీడియో చూడండి, మీకు చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ మెట్ల స్టార్టింగ్లోనే మనం కొబ్బరికాయ కొంతమంది కొడతారు. అందుకోసం ఈ కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఈ మెట్లకి చాలామంది పసుపు, కుంకుమ అన్నీ కూడా బొట్లు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కోరికలు ఇక్కడికి వచ్చిన తర్వాతే తీరాయని వాళ్ళ యొక్క ఫీలింగు. ఆ ఫీలింగ్ వలన వాళ్ళు ఏం చేస్తారంటే తమ కోరికలను ఆ స్వామివారు తీర్చారు కాబట్టి ఈ అందరూ ఎంతోమంది పుణ్యాత్ములు ఎంతోమంది ఈ మెట్ల మార్గంలో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ మెట్లను అయితే వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. ఈ మెట్లు చూడండి, ఎంత పురాతనమైనటువంటి మెట్లు. ఎన్నో శతాబ్దాల క్రితము ఆనాటి రాజులు కట్టించారు ఈ మెట్లను. ఇప్పటివరకు చెక్కు చెదరలేదు. మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ గుడి ఉంది కదా, ఇది మనం ఎంట్రన్స్ నుంచి ఎలా వచ్చాము, దాని వెనక వైపు చూసారా మీరు? సముద్రం ఎంత అందంగా కనిపిస్తుందో. మీరు ఇక్కడికి రావడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఒక అడ్వాంటేజ్, మీరు స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవుతుంది. అలాగే ఈ భీములో ఉన్నటువంటి ఈ సముద్రపు యొక్క సౌందర్యాన్ని చూడడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. అంటే మీరు ఒక తీర్థయాత్ర చేసినట్టు ఉంటుంది, రెండోది ఒక విహారయాత్ర కూడా చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ గుడిని అయితే మాత్రం మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇది మీకు చాలా నచ్చుతుంది కూడా. చూడండి, అందరూ కూడా మెట్ల మార్గంలోనే వస్తున్నారు కదా. అయితే కొంతమంది మెట్లు ఎక్కలేరు, కానీ స్వామివారిని దర్శించుకోవాలనేటటువంటి కోరిక మాత్రం వాళ్ళకి చాలా పుష్కలంగా ఉంటుంది. అటువంటి వాళ్ళ కోసం ఏం చేశారంటే ఇటువైపు చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ రోడ్డు మార్గం కూడా ఉంది. ఈ రోడ్డు మార్గంలో కూడా స్వామివారిని దర్శించుకోవడానికి మనం వెళ్ళొచ్చు. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ మార్గాన్ని అయితే మీరు ఎంచుకోవచ్చు. చూడండి, మెట్లు ఎంత ఈజీగా ఎవరైనా సరే, ముసలి వాళ్ళు అవనివ్వండి, మామూలు వాళ్ళు అవనివ్వండి, పిల్లలైనా సరే ఈ మెట్లను అయితే సులువుగా మీరు ఎక్కగలుగుతారు. ఏం ప్రాబ్లం అయితే లేదు. చాలా ఆహ్లాదకరంగా ఉంది మెట్ల మార్గం. మనం అటు బీచ్ వ్యూ కూడా చూడొచ్చు. చూడండి, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఒకసారి మాత్రం చూడండి, చూపిస్తాను. ఎంత బాగుంటుందంటే మీరు 2 రకాలుగా కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకటి ఆధ్యాత్మికం, ఒకటి విహారం. గుడి ఎంట్రన్స్ మనం వెళ్తూ ఉన్నాం. ఎక్కువ మెట్లేం కాదు, ఎవరైనా సరే ఈజీగా ఎక్కొచ్చు. చూడండి, ఇక్కడ మనకి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇక్కడ ఉన్నారు చూడండి. అలాగే విష్ణువు యొక్క నాభి నుంచి ఉద్భవించినటువంటి కమలం నుంచి బ్రహ్మ వచ్చినటువంటి చిత్రాన్ని కూడా మీరు చూడొచ్చు. ఈ గుడి దగ్గర నుంచి భీమిలి బీచ్ని అయితే మీరు చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరు వచ్చినా ఆ సముద్రమే, అదంతా కూడా ఆ బిల్డింగ్స్ దాటేకున్నదంతా కూడా సముద్రమే. మనకి కెమెరాలో బాగా వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఇక్కడికి వచ్చారంటే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. చూడండి, ఇది భీమిలి నోవోటల్ హోటల్. ఇక్కడే చలం గారి అమ్మాయి సౌరస్ ఆశ్రమం ఉండేది.
ఇప్పుడైతే లేదు అది ఆశ్రమం. ఇంత పూర్వం అయితే ఉండేదని పెద్దవాళ్ళు చెప్తుంటే పుస్తకాల్లో చదవడం ద్వారా తెలిసింది. చూసారా బస్సు వెళ్తుందా, అక్కడ ప్రహారీ కనిపిస్తుంది కదా, అదంతా కూడా భీముని డైట్. అంటే టీచర్స్ అవ్వకముందు ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇక్కడ దగ్గర ఇవన్నీ కూడా అంటే చారిత్రాత్మకంగా కూడా వెరీ ఎక్సలెంట్ ప్లేస్ ఇది. చూడండి మెట్లన్నీ కూడా చూడండి ఎంత సింపుల్గా ఎక్కుతున్నామో. చాలా బాగుంది కదా. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. మెట్లు కూడా చాలా ఫ్లాట్గా ఉన్నాయి. చూడండి ఇవి ఎప్పుడో ఎంత పురాతనమైనవో కదా. అప్పుడు వాళ్ళు ఎలా కట్టారో కానీ వాళ్ళ యొక్క శ్రమ ఈరోజు మనకు ఉపయోగపడుతుంది. చూడండి ఇదంతా కూడా రాతితోనే నిర్మాణం జరిగింది, స్టోన్ వర్క్ అంతా కూడా. ఈ రోజుల్లో మనం ఇలాంటివి చేయగలమో లేదో తెలీదు ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో. కానీ ఆ రోజుల్లో అయితే మాత్రం ఏ టెక్నాలజీ లేనప్పుడు కూడాను వాళ్ళు ఎంతో అద్భుతంగా చేశారు. ద్వారపాలకులు ఉన్నారు, వీళ్ళే జయ విజయులు అంటారు. వీళ్ళు కొంచెం శాప కారణంగా వీళ్ళు ఏమైందంటే వీళ్ళు విష్ణుమూర్తికి శత్రువులుగా 3 జన్మలు అనేది ఎత్తవలసి వచ్చింది. చూడండి మెట్ల మార్గం పక్కన స్వర్ణగన్నేరు చెట్టు ఉంది, ఎంత అందంగా ఉందో. ఇవేంటంటే వీడియోలో చూస్తే కాదండి, మనం ప్రత్యక్షంగా చూస్తేనే ఆ అనుభూతిని పొందగలుగుతాం. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. మనం మొదటగా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మార్గంలో వెళ్దాం, ఏముందో చూద్దాం. అంటే నేనేమనుకుంటున్నానంటే ఇది భక్తులు ఎక్కువగా తాకిడి ఉన్నప్పుడు క్యూల కోసం ఈ మార్గాన్ని అయితే పెట్టారని అనుకుంటున్నాను. చూద్దాం. అటువైపు నుండి అయితే డైరెక్ట్గా వే ఉంది గుళ్ళోకి వెళ్ళడానికి. రైటే. ఇక్కడ ఎక్కువ జనాలు ఉండేటప్పుడు ఈ చుట్టూ ఇలా తిరుగుతూ స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ఏర్పాటు అయితే చేస్తున్నట్టున్నారు. కొండపైన చూస్తున్నారు కదా, స్వామివారి యొక్క ఉగ్ర రూపాన్ని చూడండి. స్వామివారు ఆ కొండపైన ఉగ్ర రూపంతో కొలువై ఉన్నారు. భక్తులు ఏ కోరికలు కోరితే ఆ కోరికలను తీరుస్తారు అని ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. అందుకే చాలామంది భక్తులు అయితే మాత్రం భీములు వచ్చారంటే తప్పనిసరిగా ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. కొంచెం గుడిని రీమోడల్ చేస్తున్నారు. ఇది పురాతనమైనటువంటి గుడి కదా, అందువల్ల రీమోడల్ చేస్తున్నారు కొన్ని. చూడండి ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల మార్గంలో అలా వెళ్తూ ఉంటే స్వామివారి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, అక్కడికి మనం చేరుకుంటాం. ఇక్కడ చూస్తే ఈ గుడికి సంబంధించి ఒక పురాతనమైనటువంటి శాసనం ఉంది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి స్వామివారి గుడి దగ్గర ఉన్నటువంటి గంట ఎంత పెద్దదిగా ఉందో, ఎంత బాగుందో. ఇది హిందుత్వానికి ఒక ప్రతీకలాగా ఉంది. ఇక్కడ నుండి చూసారా బీచ్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి ఎంత బాగుందో. మీరు అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పనిసరిగా రండి ఇక్కడికి వచ్చి చూడండి ఎంత బాగుందో వ్యూ. మీరందరూ కూడా గుడి యొక్క సౌందర్యాన్ని అలాగా ఆస్వాదన చేయండి. లోపల స్వామివారి రూపాన్ని అయితే నేను చూపించలేదు మీకు. సరే కదా, ఈ భీమిలో ఉన్నటువంటి ఈ నరసింహస్వామి ఆలయాన్ని ఇదైతే 14వ శతాబ్దంలో మింది రాజులు నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అలాగే ఈ ఆలయం ఎలా ఉంటుందంటే ఇక్కడ పావురాల కొండ అంటారు. ఈ పావురాల కొండకి తూర్పు వైపున సముద్రానికి ఎదురుగా ఈ ఆలయం అయితే నిర్మించారు. అలాగే ఈ ఆలయానికి అనుబంధంగా మరో 2 ఆలయాలు ఉంటాయి, భీమేశ్వర ఆలయము, చోళేశ్వర ఆలయము. ఈ 2 ఆలయాలను అయితే చోళుల కాలంలో నిర్మించినట్లుగా ఇక్కడ శాసనాలు అవి చెప్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉగ్ర నరసింహస్వామి అతను శాంతమూర్తిగా మనకు దర్శనమిస్తూ ఉంటారు.
ఇక్కడ దీన్ని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని కూడా అంటారు. చాలామంది ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సింహాచల పుణ్యక్షేత్రానికి ఈ ఆలయం అనుబంధమైనటువంటి గుడని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఏమిటి విశ్వసిస్తారంటే ఈ స్వామివారికి మన కోరికను ఒకసారి చెప్పినట్లయితే అది తప్పనిసరిగా నెరవేరుతుందని చాలామంది విశ్వాసం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ గుడి పైనుంచి అలాగా భీమిలి నగరాన్ని, అదేవిధంగా సముద్రాన్ని అలా చూస్తూ ఆస్వాదన చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఆదర అభిమానాలు అయితే నా పైన చూపించండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.